సాయిరామ్. వాస్తు మార్పులు చేసుకోవడానికి వీలవనప్పుడు యంత్రం, మంత్రం, ముద్రాశాస్త్రం ఇవన్నీ కూడా పాటించడం వల్ల మన పరిస్థితి బాగు చేసుకోవడానికి ఎంతో తోడ్పడతాయి. ఋషులు, మహర్షులు ఈ మంత్రశాస్త్రాన్ని, యంత్రశాస్త్రాన్ని, ముద్రాశాస్త్రాన్ని మనకు అందించారు. ముందుగా మనం ఈరోజు ఈ వీడియోలో మంత్రశాస్త్రాన్ని గురించి తెలుసుకుందాం. అంటే నాకున్న ఈ కొద్ది నాలెడ్జ్లో కొంచెం మీకు కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి నేను ట్రై చేస్తాను. మంత్రం అంటే ఏంటి? అవును, మంత్రం అంటే ఏంటి? యాక్చువల్లీ ఒక శబ్దం, ఉచ్చారణ. ఏదైనా ఒక వర్డ్ని పదే పదే అనడం, పదే పదే జపించడం, అది మంత్రం. ఒక వర్డ్కి ఇంకొక వర్డ్ కూడా జోడించి జపించడం కూడా మంత్రమే. సింగిల్ వర్డ్గా జపించడం బీజాక్షరం. మంత్రం జపించడానికి జపమాల అంటూ ఉంటుంది. దాంట్లో 108 పూసలు ఉంటాయి. ప్రతి మంత్రానికి కూడా 108 సార్లు జపించాలి. ప్రతి మంత్రానికి 8,000 సార్లు, 8 లక్షల సార్లు జపిస్తే సిద్ధి పొందుతుంది అని ఉంటుంది. బీజాక్షరానికి షట్ చక్రాలకు సంబంధం ఉంటుంది. అంటే మనిషికి 7 చక్రాలు ఉంటాయి, షట్ చక్రాలు. మూలాధార, స్వాధిష్టాన, అంటే కింది నుంచి పై వరకు. మూలాధార, స్వాధిష్టాన, మణిపుర, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్ర చక్రాలు, అంటే 7 చక్రాలు. ప్రతి బీజాక్షరం కూడా షట్ చక్రాలకు సంబంధం ఉంటుంది. నాకున్న ఈ 40 సంవత్సరాల అనుభవంలో నేను గమనించింది ఏంటంటే, ప్రతి వాస్తు దోషానికి చక్రానికి సంబంధం ఉంటుంది. కొన్ని చక్రాలు ఓవర్ యాక్టివ్ అయిపోతాయి, కొన్ని బ్లాక్ అయిపోతాయి. సో ఆ చక్రానికి సంబంధించిన బీజాక్షరాన్ని జపించడం వల్ల బ్లాక్ అయిన చక్రం ఓపెన్ అవుతుంది, ఓవర్ యాక్టివ్ అయింది కూడా కంట్రోల్ అవుతుంది. సో ఏ దోషానికి ఏ చక్రానికి సంబంధం ఉంటుంది, ఏ మంత్రం జపించాలి, ఏ బీజాక్షరాన్ని జపించాలి, ఎలా జపించాలి అన్నది ఇంకొక వీడియోలో క్లియర్గా చెప్తాను. కానీ ఈ రోజుల్లో పూజ ఎంతమంది కరెక్ట్గా చేస్తున్నారు? అంటే జపం ఎంతమంది కరెక్ట్గా చేస్తున్నారు? పూజ ఎప్పుడు చేయాలి? బ్రహ్మముహూర్తంలో. బ్రహ్మముహూర్తం అంటే ఎప్పుడు? సూర్యాస్తమయానికి ముందు, అంటే ప్రొద్దున 4 o'clockకి. దానికి ఒక సమయం, సందర్భం అంటూ ఉంటుంది. అప్పుడు లేచి చేస్తే జపం చేసే అవసరం లేకుండా ఊరికి అఫర్మేషన్స్, అంటే ఏదైనా ఒకదాన్ని మనం అనుకొని సంకల్పం పదే పదే అనుకుంటూ ఉంటే అది కూడా కోరిక నెరవేరుతుంది. అంటే అఫర్మేషన్స్ అంటే, ఉదాహరణకి ఎక్కడికో మీరు వెళ్తున్నారు, అతను నాకు కలవాలి, నేను అడిగిన దానికి ఇలా జవాబు చెప్పాలి అని పదే పదే అనుకున్నారనుకోండి, ఊహించుకొని ఇమాజిన్ చేసి పొద్దున్నే 4 o'clock లేసి ప్రాక్టీస్ చేస్తే అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుంది. ఇది ఒకసారి ట్రై చేసి చూడండి. మంత్రం ఎప్పుడు కూడా గురుముఖంగా స్వీకరించాలి. గురువు శిష్యుడు ఒక అర్హత చూసి ఏ మంత్రం ఎలా చెప్పాలి, ఎలా ఉచ్చారణ చేయించాలి, ఎలా బ్రీతింగ్ చేయాలి, అంటే సూర్యనాడి చంద్రనాడిని ఎలా కంట్రోల్ చేస్తూ ఉచ్చారణ చేయాలి, ఆ శబ్దం ఎక్కడి నుంచి రావాలి అనేది ఒక గురువు ఒక్కడే చెప్పగలడు. కానీ ఈ రోజుల్లో సోషల్ మీడియా ఎన్నో మంత్రాలు చెప్పేస్తూ ఉన్నారు, చాలామంది జపిస్తూ ఉన్నారు. కొంతమంది నెగిటివ్ వైబ్రేషన్స్తో కూడా చాలామంది ఇబ్బందులు పాలవుతున్నారు. అన్ని మంత్రాల్లో అతి శక్తివంతమైన మంత్రం గాయత్రి మంత్రం. గాయత్రి మంత్రం జపించడం వల్ల కూడా
ఎన్నో లాభాలు జరుగుతాయి. ముందుగా గణేశుని మంత్రం జపించాలి. మంత్రాల్లో 3 రకాలు ఉంటాయి. వైఖరి జపం, ఉపాంశు జపం, మానసిక జపం. అంటే బిగ్గరగా గట్టిగా జపం అంటే ఓం నమ శివాయ అని ఇలా జపించడం వైఖరి మంత్రం, వైఖరి జపం కింద వస్తుంది. ఉపాంశు జపం ఎవరికి వినపడకుండా నెమ్మదిగా జపించడం. మానసిక జపం మనసులో జపించుకోవడం అతి శ్రేష్టమైన ఫలితం ఉంటుంది, అతి పవర్ఫుల్. అది రోజువారీ మంత్రాలు కూడా ఉంటాయి. అంటే ప్రతిరోజుకి ఒక మంత్రం. అంటే ఆదివారం, ఆది, సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని ఇలా వాటికి కూడా ఒక మంత్రాలు ఉంటాయి. ఇవన్నీ జపించడం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ఓం అన్న మంత్రం ప్రతిదానికి ఓమే మూల కారణం. ఓం అని కూడా జపించవచ్చు. అన్ని మంత్రాల కంటే కూడా రామ్ అని కూడా జపించుకోవచ్చు. ఇప్పుడు నా మనసులో నేను రామ్ రామ్ అని జపిస్తున్నాను అంటే మనసులో మానసిక జపం. ఇది అతి శక్తివంతమైన జపం. రామ్ అన్న పదంలో చాలా శక్తి నిగూఢంగా ఉంటుంది. సాయి రక్ష.